హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. అలాగే నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇది తిరుపతిలో ఉన్న జైన్ టెంపుల్ అనమాట. ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ వీడియో అనమాట. ఇది మీతో షేర్ చేసుకుందామని నేనైతే వీడియో తీశానమాట. ఇంకా మా అత్త వాళ్ళు తిరుపతికి అయితే వచ్చారు. ఇంకా అలా జైన్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మీతో షేర్ చేసుకుందామని నేనైతే ఈ వీడియో అయితే తీసి మీకైతే చూపిస్తున్నాను. ఇంకా తిరుపతికి వచ్చిన వాళ్ళు, తిరుపతిలో ఉన్న వాళ్ళు చూడలేకుంటే ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి, చాలా బాగుంది. ఇంకా రీల్స్ చేసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి కూడా, ఫోటోషూట్ చేసుకోవడానికి కూడా ఈ టెంపుల్ అయితే బాగుందన్నమాట. ఇంకా నా ఛానల్ ఈ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే వీడియో తీసుంటే మా అత్త హాయ్ అయితే చెప్పింది. ఇంకా అలా వీడియో అయితే తీశాను. ఎందుకంటే ఇంకా వాళ్ళు వచ్చారు కదా, కొంచెం వీడియో క్లిప్లో వాళ్ళు కూడా ఉంటారు, నాకు గుర్తుగా ఉంటుంది అనేసని నేను అలా ఏదైతే వీడియో షూట్ చేశాను అనమాట. మేము అక్కడికి వెళ్ళింది అయితే 4 o'clock అయితే వెళ్ళాము, చూడండి వీడియోలో. ఇంకా అలాగే ప్లీజ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియో ఇంకా షేర్ అవుతుందన్నమాట. అందుకనే నేనైతే లైక్ అడుగుతున్నాను. ఇంకా నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా, పాత వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ బటన్ అయితే ఉంటుంది కదా, ఆ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, 2 రకాలు అయితే ఉన్నాయన్నమాట. అటు సైడ్ ఒక టెంపుల్ ఉంది, ఇటు సైడ్ ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ వేరే దేవుడు, అక్కడ వేరే దేవుడు అన్నమాట. ఇంకా నాకైతే ఈ టెంపుల్ గురించి అయితే సరిగా తెలీదు. ఇంకా నాకు తెలిసినంత వరకు నేనైతే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, అక్కడ వీడియోలోనే మీకు తెలిసిపోతుంది. చాలా బాగుంది అసలుకి. రీల్స్కి అయితే చాలామంది 99% అక్కడ రీల్స్, ఫోటోషూట్స్ అయితే చేసుకుంటున్నారనమాట. ఈ టెంపుల్ని జైన్ టెంపుల్ అని అంటారు. ఇంకా స్టార్టింగ్ చూడండి, ఇది గుడి లోపలికి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్. ఇక్కడ డిజైన్ అయితే ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చింది, చూస్తున్నారు కదా మీరే ఎంత బాగా. ఇంకా ఇది అదే మనము వాకిలి దగ్గర గడప అంటాం కదా, ఆ గడప దగ్గర డిజైన్ అనమాట అది. ఇంకా ఇలా లోపలికి వెళ్తే లోపల గుడి మొత్తం ఇలా పెద్దగా ఉందన్నమాట. అంతా పాలరాయితోనే చేశారనమాట, వైట్ కలరు. ఇది పైన మిర్రర్స్తో చేశారనమాట డిజైన్. ఇంకా లోపలైతే మా పిల్లలు సౌండ్ అల్లరి అంతగా ఉందన్నమాట. ఇక్కడ వీడియోస్ అయితే అలో చేయడం లేదు, ఫోన్స్ వీడియోస్ ఏం తీనివ్వడం లేదు. ఇంకా అక్కడ పూజారి చూసి వీడియో తీయకూడదు అనేసి అని చెప్పారనమాట. ఇంకా నేను అలాగే మా పిల్లల్ని అడ్డం పెట్టుకొని అయితే కొంచెం క్లిప్ అయితే తీశాను లోపల. ఇప్పుడు లోపల క్లిప్ చూపించాను కదా, అదే విధంగా అటు సైడ్ కూడా గుడిలో ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి కృష్ణుడు అనుకుంటా ఉండేది, నాకు సరిగ్గా తెలియదు ఏ దేవుడు అనేది. అటు సైడ్ వేరే ఒక దేవుడు ఉన్నాడు, ఇటు సైడ్ ఉన్నారు. అక్కడ నేమ్స్ కూడా ఏం రాయలేదన్నమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వేరే టెంపుల్ అయితే ఉంది. అక్కడ ఆ దేవుడి దగ్గర బయట కూడా చిన్న విగ్రహం లాగా ఏదో పెట్టారనమాట. మీకు ఎవరికైనా ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే బయట ఉన్న చిన్న విగ్రహాల నేమ్స్ అయితే రాశారు, పద్మావతి దేవి అనేసి. ఇంకా బయట ఇలా 2 చిన్న విగ్రహాలు పెట్టేసి లోపల కూడా ఒక దేవుడు అయితే ఉన్నాడనమాట. ఇంకా లోపల ఉన్న దేవుడి నేమ్స్ అయితే రాయలేదు. ఇంకా అటు సైడ్ ఒక డిజైన్ ఉంది, ఇటు సైడ్ వచ్చి ఇలా గోల్డ్ కలర్తో అయితే మొత్తం ఇలా చేశారనమాట. ఇంకా అక్కడికి మేము వెళ్ళినాము. ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళామన్నమాట. ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అసలుకి. చూడండి క్లైమేట్ మొబ్బైగా అయిపోయింది. నేను ఈ వీడియో షార్ట్స్ కూడా కొన్ని అప్లోడ్ చేశాను. ఇది ఈ ఇటు సైడ్ ఉన్న గుడి లోపల దేవుడు అనమాట. అక్కడ లోపల ఇంకా లోపల వీడియో అయితే అలో లేదు, అందుకనే నేను వీడియో లోపలికి వెళ్ళి షూట్ చేయలేదన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది. ఇంకా 2 ఆపోజిట్ దేవుళ్ళని అయితే ఇలా పెట్టేశారనమాట. బయట మొత్తం ఇలా ఉందన్నమాట. ఇంకా మనం పైనుంచి కిందికి వచ్చిన తర్వాత ఇలా ఎదురుగా అయితే వీళ్ళని ఇద్దరిని పెట్టేశారు. ఎందుకు అనేది కూడా నాకు తెలియదు అనమాట. ఎందుకంటే మనకి తెలిస్తేనే షేర్ చేసుకోవాలా, మనకి తెలియకుండా మనకి ఇష్టం వచ్చిందైతే చెప్పకూడదు.
ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇది లోపల పైన చూసారు కదా అలా ఉంది. ఇంకా ఇది ముందర సైడ్ గార్డెన్ ఇలా ఉందన్నమాట. కానీ లోపలికి అయితే అలో చేయడం లేదు, బయట నుంచే చూడాలి. ఇక్కడైతే మా పిల్లలందరూ ఫ్లేవర్స్ అయితే తీసుకుంటున్నారనమాట. ఇంకా ఈ ఈ ప్లేస్ చూడలేకున్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా మేము ఫస్ట్ వెళ్ళిన తర్వాత వర్షం ఫుల్గా స్టార్ట్ అయింది. ఇది వర్షం అంతా ఆగిపోయిన తర్వాత ఇంకా 1 అవర్ దాకా అయితే ఇక్కడైతే ఉన్నామన్నమాట. ఇక్కడైతే గ్రీనరీ సూపర్గా ఉంది. ఇంకా నేను అక్కడ చూపిస్తున్నాను కదా తులసి చెట్టు అయితే చాలా బాగుంది. నేను అక్కడి నుంచి తులసి విత్తనాలు అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా తెచ్చుకొని మా ఇంటి దగ్గర పాట్లు అయితే వేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకొని వచ్చాను కదా, అందుకని కొంచెం గుడి దగ్గర నుంచి తీసుకొని వచ్చాను, బాగుంటుంది అనేసి అని నేను అక్కడ నుంచి తులసి విత్తనాలు అయితే తెచ్చుకొని మా ఇంటి దగ్గర పాటలు అయితే వేసాను అనమాట. ఇంకా ఇక్కడంతా వర్షం వచ్చేసి అప్పుడే చాలా బాగుంది అసలుకి. క్లైమేట్ అయితే వర్షం పడింది కదా, మట్టి స్మెల్ సూపర్గా ఉందన్నమాట. ఇంకా కాసేపు అలా నిలబడుకున్నాము. ఇంకా మా పిల్లలకి అక్కడ ఫ్లేవర్స్ అన్నీ ఉంటే చూస్తా మాట్లాడుతున్నారనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మేము బయలుదేరేసాం. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్.